ఇద్దరం కలిసి ఒకే దగ్గర హ్యాపీగా వర్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కంపెనీ షిఫ్ట్ అవ్వడం అవసరమా? అవసరమే. అదే ఎందుకు? అచ్చా, ఇక్కడ ఉంటే రోజు నా ముఖమే చూడాలి. అదే కొత్త కంపెనీకి వెళ్తే కొత్త పాపలు. ఆహా, అయ్య బాబే కనిపించింది. అంతేలే. బీటెక్ కూడా పాస్ అవ్వలేను అనుకున్నోని నా 100% ఎఫర్ట్స్ పెట్టి పాస్ చేయించినందుకు నాకు ఇలాగే అవ్వాలి. నువ్వా ఎఫర్ట్సా? మర్చిపోయావా? ఓయ్, కాలేజ్కి వస్తున్నావుగా? లేదు, కాలేజ్ బస్ మిస్ అయిపోయాను. అయితే మళ్ళా అంత దూరం ఒక్కటే రావాలి, మాన వల్ల కాదు. పోనీ నేను కూడా కాలేజ్ బస్ మిస్ అయిపోతా, మరి నాతో వస్తావా? కానీ నా దగ్గర చార్జెస్ కి డబ్బులు లేవు. అబ్బా, నేనున్నాగా, పెట్టుకుంటా, వచ్చే. కన్నా, లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా? లేదు, ఫ్రెండ్స్ తో క్యాంటీన్ లో తింటా. ఏం అవసరం లేదు, ఇదిగో లంచ్ బాక్స్. క్లాస్ లోనే తిని ఈవినింగ్ వరకు క్లాస్ లోనే ఉండు. ఎందుకు? మీ అబ్బాయి లంచ్ అని క్యాంటీన్కి వెళ్తే మళ్ళా క్లాసులకి అస్సలు రారు. అది నాకు బాగా తెలుసు. మళ్ళీ అటెండెన్స్ వేస్ట్. పాయింటే. ఓయ్, ఈ టైంలో నువ్వు ల్యాబ్ లో కదా ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? అదా, రికార్డ్స్ రాయలేదని బయటకు దొబ్బేమన్నా. మళ్ళీ నీకు ల్యాబ్ ఎప్పుడు ఉంది? ఫ్రైడే. సరే, ఈ ఫ్రైడే కల్లా నేను రికార్డ్స్ రాసేస్తాను, నువ్వు ల్యాబ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? అబ్జర్వేషన్ కూడా రాయాలంట. అబ్జర్వేషన్ కూడానా? ఓకే. ఓయ్, ఈరోజు కాలేజ్కి వస్తావా? వస్తా. అదేంటి, ఈరోజు మీరు అప్లోడ్ సినిమా రిలీజ్ కదా? బట్ అటెండెన్స్ పోతుందిగా. ఏం పర్లే, సంగం సరత్లో మార్నింగ్ షో చూసి మధ్యాహ్నం క్లాస్కి వచ్చా. అండ్ మూవీ టికెట్ నీకు వాట్సాప్ చేసా, చూడు. ఎన్ని చాప్టర్లు చదివావు? 3. మరి స్లిప్లో? మొత్తం అన్ని చాప్టర్లు పెట్టేశా. లాస్ట్ సెమిస్టర్ దొరకకుండా బాగా రాయు. ఓకే మోను. ఆఖరికి నీ మైక్రో జెరాక్స్లు కూడా డబ్బులు నేనే ఇచ్చేదాన్ని. సర్లే, నా కోసం చాలానే ఎఫర్ట్స్ పెట్టావు. ఈ కంపెనీలో ఉండి ఇక్కడ మొహాలే చూస్తానులే. ఏంటి? అదే, నీ మొహమే చూస్తాలే అంటున్నా. కొంచెం నవ్వు, బాగుంటావు.